అందరికీ నమస్కారం. ఈరోజు మీకు డ్రెస్ టాప్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తానండి. చాలా ఈజీగా మీరే స్వయంగా కుట్టుకోవచ్చు. మన డ్రెస్ని మనమే కుట్టుకుంటే ఆ ఆనందమే వేరు కదా. సో అందుకోసం ఈరోజు డ్రెస్ టాప్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తానండి. మనకు డ్రెస్ టాప్ కుట్టుకోవడానికి 2.5 మీటర్స్ లైనింగ్ క్లాత్ అనేది పడుతుంది. సో అందుకోసం 2.5 మీటర్స్ లైనింగ్ అనేది మీరు తీసుకోండి. దీన్ని మనం ఇక్కడ చూడండి, నేను ఫోల్డింగ్ ఎలా చేస్తున్నానో చూడండి. ఇక్కడ మనం ఈ ఓపెన్ ఉన్న సైడ్ నుంచి మనం మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే అటు సైడ్ మనకి క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా నీట్గా దేనికైనా యూజ్ చేసుకోవడం కోసం మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని మనకి ఏదైతే పర్ఫెక్ట్గా ఉంటుందో ఆ డ్రెస్ టాప్ తీసుకొని మనం ఈ లైనింగ్ క్లాత్ పై వేసుకోవాలి. ఇలా ముడతలు లేకుండా నీట్గా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకుందాము. ఈ డ్రెస్ వచ్చేసి లూజ్గా ఉంది, సో నేను కరెక్ట్గా తీసుకుంటున్నాను. మీరు కనుక మీకు ఏదైతే పర్ఫెక్ట్గా ఉంటుందో దానికంటే కొద్దిగా 1 ఇంచ్ ఖర్చు కోసం అనేది ఎక్స్ట్రా తీసుకోండి. ఇప్పుడు వచ్చేసి నేను షోల్డర్స్ మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ చంక భాగం దగ్గర కూడా మార్కింగ్ చేసేసుకున్నాను. ఇలా మనం స్క్వేర్ షేప్లో డ్రా చేసుకున్న తర్వాత మధ్యలో మిడిల్లో ఇలా మనం రౌండ్ తీసుకోవాలి. నెక్ వచ్చేసి మనం ఇక్కడ కరెక్ట్గా పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి నెక్ వచ్చేసి ఇక్కడ డీప్ ఉంది ఈ డ్రెస్, సో నేను కాస్త తగ్గిస్తున్నాను. 2 ఇంచెస్ తగ్గించుకొని నేను కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు మనం ఈ లైనింగ్ క్లాత్ని కట్ చేసుకుందాము. చూడండి, కటింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో మీకే తెలుస్తుంది. ఇప్పుడు మనం మెటీరియల్ క్లాత్ వచ్చేసి తీసుకొని మనం ఈ లైనింగ్ క్లాత్ పెట్టేసి ఇంకా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకుంటే ఎంత నీట్గా అనిపిస్తుందో మీరే చూడండి. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ వచ్చేసి కట్ చేసుకోవాలి. సో నేను వచ్చేసి ఇక్కడ ఫుల్ హ్యాండ్స్ పెడుతున్నాను, అందుకోసం అని నేను క్లాత్ ఎక్కువ తీసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే మీరు హాఫ్ హ్యాండ్స్ కూడా తీసుకోవచ్చు. నేను వచ్చేసి ఇక్కడ ఫుల్ హ్యాండ్స్ తీసుకుంటున్నాను. నా హ్యాండ్ పొడవు ఎంత ఉందో అంత మెజర్మెంట్ తీసుకొని ఇక్కడ నేను వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ అనేది కట్ చేసుకుంటున్నాను. మనకి తెలిసిపోతుంది హ్యాండ్ అనేది ఎలా కట్ చేసుకోవాలనేది. ఇక్కడ చూడండి ఒకసారి, ఇలా మనం ఫోల్డ్ చేసుకొని ఎక్కడ వరకు అయితే మనకు కావాలో అక్కడ వరకు మనం ఇలా మార్కింగ్ ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా మార్కింగ్ అవసరం లేదు, మనకి తెలిసిపోతుంది ఎలా కట్ చేసుకోవాలనేది. ఇలా నేను మామూలుగానే కట్ చేసేసాను. చూడండి, ఇలా హ్యాండ్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిపోయిన తర్వాత మనం కొంచెం క్రాస్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ వచ్చేసి మనకి హ్యాండ్స్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఒకసారి మనం ఇలా వేసుకొని చూస్తే మనకి అర్థమైపోతుంది కుర్తీ అనేది ఎంత బాగా రెడీ అవ్వబోతుందో. చూడండి, ఇప్పుడు వచ్చేసి మనము లైనింగ్ క్లాత్ ప్లస్ మన మెటీరియల్ క్లాత్ ఉంది కదా, అది రెండు కలిపి మనం జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకుంటే మనకి అటు ఇటు జరగకుండా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి నెక్ దగ్గర వచ్చేసి మనము పైపింగ్ లేదంటే ఫోల్డ్ చేసి పెట్టి మనం చేయకుండా డైరెక్ట్గా మనం రివర్స్ తీస్తే చాలా నీట్గా నెక్ అనేది వచ్చేస్తుంది.
చూడండి నేను చూపిస్తాను మీకు. ఇలా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2 పార్ట్స్ కూడా మనం ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత వీటిని రివర్స్ తీయాలి. ఇలా ఇంకో పార్ట్ కూడా మనం ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత వీటిని రివర్స్ తీస్తే నెక్ అనేది ఫినిషింగ్ చాలా బాగుంటుంది. మీరే చూస్తారు కదా. ఇప్పుడు చూడండి ఇది నీట్గా వచ్చేస్తుంది నెక్ వచ్చేసి. ఇప్పుడు వీటిని మనం అక్కడక్కడ టక్స్ పెట్టాలి. ఈ నెక్ దగ్గర టక్స్ పెట్టి దాన్ని రివర్స్ కనుక తీసినట్లయితే మనకు నెక్ వచ్చేసి చాలా నీట్గా వస్తుంది. మీరే చూడండి ఇలా వచ్చేస్తుంది. ఇంకా దాన్ని నీట్గా అనుకుంటే మనకి నీట్గా రౌండ్ నెక్ అనేది వచ్చేసింది. ఇలా ఇంకొక పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని రివర్స్ తీసిన తర్వాత ఇలా మనం చంక భాగం దగ్గర ఇలా మనం ఒక స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే అటు ఇటు జరగకుండా లైనింగ్ వచ్చేసి అటు ఇటు జరగకుండా ఇలా నీట్గా ఉంటుంది అనమాట. అందుకోసం మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా అంత పార్ట్ కూడా మనం స్టిచ్ చేసుకున్న తర్వాత వీటిని జాయిన్ చేసేస్తే మనకి కుర్తీ అనేది రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు 2 పార్ట్స్ కూడా మనం జాయిన్ చేసేద్దాము. షోల్డర్ దగ్గర నీట్గా మనం ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఈ 2 షోల్డర్స్ కూడా మనం ఇలా జాయిన్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవాలి. డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే అక్కడ మనకి ఊడిపోయే అవకాశం ఉంటుంది. సో అది గట్టిగా ఉండాలంటే డబుల్ స్టిచ్ వేసుకోవాలి. షోల్డర్ దగ్గర ఇంకొక కుట్టు వేసుకోండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ కూడా జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ చంక భాగం దగ్గర మనం హ్యాండ్స్ అనేది జాయిన్ చేయాలి. అయితే మనం హ్యాండ్స్ కరెక్ట్గా మిడిల్లో పట్టుకొని అక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. అలా టక్స్ పెట్టుకుంటే కనుక మనకి మధ్యలో మిడిల్లోకి వచ్చేస్తుంది అన్నమాట హ్యాండ్. అప్పుడు నీట్గా ఉంటుంది. ఇలా హ్యాండ్ వచ్చేసి ఇలా జాయిన్ చేసి స్టిచ్ చేసుకోవాలి. మధ్యలో మిడిల్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. మనం స్టార్టింగ్ నుంచి స్టిచ్ చేసుకుంటే అది చివరికి వచ్చేసరికి మనకి క్లాత్ అనేది మిగిలిపోయి మనకి కన్ఫ్యూజన్గా మారిపోతుంది. సో అందుకోసం మిడిల్ నుంచి మనం స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ దాన్ని రివర్స్గా తీసుకొని ఇలా మనం టోటల్ హ్యాండ్ అనేది జాయిన్ చేసేద్దాము. చూడండి మిడిల్లోకి వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఈ రెండింటిని కూడా మనం కరెక్ట్గా జాయిన్ చేసి పట్టుకొని ఇలా నీట్గా స్టిచ్ చేసేయాలి. స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ దగ్గర వచ్చేసి మనం 2 కూడా జాయిన్ చేసేసేయాలి. ఇవి ఫుల్ హ్యాండ్స్ కదా. ఇలా ఫస్ట్ నుంచి మనం ఇలా స్టిచ్ ఒకటి వేసేసుకోవాలి. మనకి హ్యాండ్
మణికట్టు దగ్గర ఎంతవరకు సరిపోతుందో చూసుకొని మీరు స్టిచ్ చేసుకోండి. ఇలా లైనింగ్ క్లాత్ మెటీరియల్ క్లాత్ వచ్చేసి మనం నీట్గా సర్దేసి కరెక్ట్గా ఉందో లేదో చూసుకుంటూ మీరు స్టిచ్ చేయండి. లేదంటే ముడతలుగా వచ్చేసి మనకి నీట్గా ఉండదు. సో ముందుగానే మనం ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేయాలి. ఇలా సగం వరకు మనం స్టిచ్ చేసుకొని పక్కన పెట్టేసేయాలి. మిగిలిన క్లాత్ని మనం ఫోల్డింగ్ చేసుకొని నీట్గా స్టిచ్ చేసుకుంటే మనకి కుర్తీ అనేది రెడీ అయిపోతుంది. ఇలా సైడ్కి మనం ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ కూడా మనం ఇలా స్టిచ్ చేసిన తర్వాత టోటల్ వచ్చేసి రెడీ అయిపోయిందండి డ్రెస్ టాప్. చూడండి ఎంత అందంగా ఉందో, వేసుకుంటే కూడా చాలా